హలో ఫ్రెండ్స్, మన తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఫార్మా ఇండస్ట్రీలో జాబ్ చేయాలని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా రిక్రూట్ చేయడం కోసం మరో 3 ఫార్మా కంపెనీస్లో నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే చేయడం జరిగింది. వీటికి సంబంధించి మనం ఈ వీడియోలో అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము. వీటిలో వచ్చి ఫస్ట్ కంపెనీ మనం చూసుకుంటే గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ అనే కంపెనీ ఉంది. దీంట్లో వచ్చేసి ఫ్రెషర్స్ అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. అలాగే సెకండ్ కంపెనీ వచ్చేసి డాక్టర్ రెడ్డిస్ అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. ఇందులో వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణలో ఏవైతే డాక్టర్ రెడ్డిస్ సంబంధించిన యూనిట్స్ ఉన్నాయో ఆ యూనిట్స్లో ఫుల్ఫిల్ చేయడం కోసం విజయనగరంలో ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. అలాగే థర్డ్ కంపెనీ వచ్చేసి శిల్పా మెడికేర్ అనే కంపెనీ ఉంది. దీంట్లో వచ్చేసి మనకి మల్టిపుల్ డిపార్ట్మెంట్స్లో వేకెన్సీ అనేవి ఖాళీగా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఓన్లీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని రిక్రూట్ చేసుకుంటున్నారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. ఎవరైతే ఫార్మా ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీకు కూడా యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. ఓకే, అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమీడియట్గా రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి, గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ అనే కంపెనీ అయితే ఉందో దీంట్లో వచ్చేసి మనకి 17th మే రోజు ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేస్తున్నారు. దీంట్లో వచ్చేసి ఫ్రెషర్స్ అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. మనకి ఏ డిపార్ట్మెంట్కి ఫ్రెషర్స్ని తీసుకుంటున్నారు అని చెప్పి చూసుకుంటే క్యూసీ అనే డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఈ క్యూసీ డిపార్ట్మెంట్కి ఫ్రెషర్స్ని రిక్రూట్ చేసుకుంటున్నారు. ఏఆర్ఎండి డిపార్ట్మెంట్కి వచ్చేసి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. వీటికి సంబంధించి రిమైనింగ్ డీటెయిల్స్ మనం చూసుకుంటే ఇక్కడ చూడండి, 17th మే రోజు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మార్నింగ్ 10 o'clock నుంచి 1 o'clock వరకు. లొకేషన్ వచ్చేసి ప్రగతి నగర్ రోడ్, అలీప్ ఇండస్ట్రియల్ ఏరియా, గాజుల రామం, హైదరాబాద్ అని చెప్పి ఈ లొకేషన్లో మనకి దీనికి సంబంధించిన ఇంటర్వ్యూ లొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రగతి నగర్లో అయితే మనకి కండక్ట్ చేస్తున్నారు ఇంటర్వ్యూస్. అక్కడికి వెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. మనకి ఇక్కడ ఎక్స్పీరియన్స్ సంబంధించిన ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో ఏఆర్ఎండి అనే డిపార్ట్మెంట్, దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ చూడండి, 3 to 10 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఏఆర్ఎండి అనే డిపార్ట్మెంట్లో వాళ్ళకందరికీ కూడా ఎలిజిబిలిటీ ఉంది. మనకి ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ అలాగే అసిస్టెంట్ మేనేజర్ అనే పొజిషన్స్ కింద రిక్రూట్ అనేది చేసుకోవడం జరుగుతుంది. మీకు క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సీ కానీ ఎంఫార్మసీ కానీ ఉండాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ ఓన్లీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి ఇక్కడ కొన్ని స్కిల్స్ కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఫార్ములేషన్ మెథడ్ డెవలప్మెంట్ మీద మీకు అవగాహన ఉండాలి, అలాగే ఐసీఎస్ గైడ్లైన్స్ మీద కూడా నాలెడ్జ్ ఉండాలి అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేశారు. ఇలా కొన్ని పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ పాయింట్స్లో మీకు నాలెడ్జ్ ఉంది అంటే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ మీరందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి క్వాలిటీ కంట్రోల్ అంటే క్యూసీ డిపార్ట్మెంట్ అనమాట. ఈ డిపార్ట్మెంట్లో కూడా వేకెన్సీ ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ మాత్రం ఫ్రెషర్స్కి ఆపర్చునిటీ ఉంది. ఎవరైతే బీఫార్మసీ కానీ ఎంఫార్మసీ కానీ లేదా ఎంఎస్సీ కానీ పాస్ అవుట్ అయి ఉన్న మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. మనకి అసోసియేట్ అలాగే ఎగ్జిక్యూటివ్ అనే ఈ 2 పొజిషన్స్ కింద రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. అసోసియేట్ అంటే అసిస్టెంట్ అనమాట. ఫ్రెషర్స్ ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి అసోసియేట్ అనే పొజిషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. మీ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకుని ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ లేదంటే సీనియర్ అసిస్టెంట్ అనే ఈ పొజిషన్స్ అనేవి మనకి ప్రొవైడ్ అయితే చేస్తారు. ఇక్కడ మనకి ఎవరైతే క్యూసీ డిపార్ట్మెంట్లో ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా ఇక్కడ కొన్ని పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది. స్కిల్స్ ఇవి చూసుకుంటే మనకి ఎల్సీ అంటే హెచ్పిఎల్సీ మీద, జీసీ మీద, అలాగే స్పెక్ట్రోమెట్రీ మీద నాలెడ్జ్ ఆఫ్ ఎక్స్జీ, ఎక్స్పీ, క్యూఎంఎస్, ఎంపవర్, అలాగే లిమ్స్, క్యూఏఎంఎస్, డిఎంఎస్, అలా మనకి కొన్ని సెక్షన్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. వీటిలో మీకు ఏ సెక్షన్లో నాలెడ్జ్ ఉన్నా కూడా మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్, ఫ్రెషర్స్ మాత్రం బీఫార్మసీ కానీ ఎంఫార్మసీ కానీ ఎంఎస్సీ కానీ క్వాలిఫై ఉంటే సరిపోతుంది. మీరు కూడా ఈ ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే అవ్వచ్చు. ఇక్కడ మనకి ఈ ఇంటర్వ్యూస్కి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి అప్డేటెడ్ రెజ్యూమ్, అలాగే మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్, దాంతోపాటు ఆధార్ ఇంకా పాన్ కార్డ్, అలాగే ఒక 3 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకుని ఇంటర్వ్యూ లొకేషన్కి వెళ్ళండి. ఇక్కడ చూడండి, లొకేషన్ గురించి మరోసారి చెప్తాను. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి ప్రగతి నగర్ రోడ్, అలీప్ ఇండస్ట్రియల్ ఏరియా, గాజుల రామం, హైదరాబాద్ అని చెప్పి ఈ లొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి గ్రాన్యూల్స్ కంపెనీకి సంబంధించిన ఆఫీస్ అంటే గ్రాన్యూల్స్ కంపెనీకి సంబంధించిన R&D సెంటర్ ఉంటుంది. అక్కడికి వెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు 17th మే రోజు. ఓకే, ఇది దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్, ఏఆర్ఎండి అలాగే క్యూసీ డిపార్ట్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్. ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే క్యూసీ డిపార్ట్మెంట్లో జాబ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే మంచి అవకాశం ఉంది. మీరు అందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. మనకి ఇక్కడ 2 లొకేషన్స్లో రిక్రూట్ అనేది చేసుకోవడం జరుగుతుంది. అంటే వర్కింగ్ లొకేషన్ అనేది మనకి గాగిలపూర్లో వచ్చేసి క్యూసీ డిపార్ట్మెంట్కి రిక్రూట్ చేసుకుంటున్నారు. అలాగే ఏఆర్ఎండి డిపార్ట్మెంట్కి వచ్చేసి
ప్రగతి నగర్లో ఏదైతే R&D సెంటర్ ఉందో ఆ R&D సెంటర్లో మనకి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇంకా దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో అడగండి, అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇక్కడ మనకి గ్రాన్యూల్స్ కంపెనీ సైడ్ నుంచి మరో నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయితే చేశారు. గోవా లొకేషన్లో మనకి ఇంటర్వ్యూస్ కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది సేమ్ డేట్లోనే 17th మే రోజు. ఎవరైతే గోవాలో జాబ్ చేయాలనుకుంటున్న క్యాండిడేట్స్ ఉన్నారో గోవా లొకేషన్కి దగ్గరలో ఎవరైతే ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే అవ్వచ్చు. మనకి ఇక్కడ గోవాలో ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు, కానీ వర్కింగ్ లొకేషన్ మాత్రం హైదరాబాద్లోనే ఇవ్వడం జరుగుతుంది. గాగిలాపూర్ అనే ఏదైతే ఏరియా ఉందో ఆ ఏరియాలో మనకి గ్రాన్యూల్స్ కంపెనీ లొకేటెడ్ ఉంటుంది ఒక యూనిట్. ఆ లొకేషన్లో మనకి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి నోట్లో మెన్షన్ చేశారు వర్కింగ్ లొకేషన్ గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ గాగిలాపూర్ హైదరాబాద్ అని చెప్పి ఈ లొకేషన్లో వర్కింగ్ లొకేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్వ్యూస్ మాత్రం గోవాలో కండక్ట్ అయితే చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఫ్రెషర్స్కి ఎలిజిబిలిటీ లేదు, ఓన్లీ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే గోవాకి దగ్గరలో ఉన్న ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ గ్రాన్యూల్స్ ఇండియా కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి శిల్ప మెడికేర్ అనే ఈ కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి మనకి 22nd మే రోజు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మల్టిపుల్ డిపార్ట్మెంట్స్లో మనకి వేకెన్సీ అనేవి ఖాళీగా ఉన్నాయి. టోటల్గా 210 వేకెన్సీని ఫుల్ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. మనకి జడ్చర్ల అనే ఏరియా ఏదైతే ఉందో హైదరాబాద్కి అవుట్స్కట్లో మనకి ఈ కంపెనీ లొకేటెడే ఉంటుంది శిల్ప మెడికేర్. అక్కడ మనకి వర్కింగ్ లొకేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. మనకి ఇక్కడ చూసుకుంటే అన్ని ఏవైతే మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో అంటే మ్యానుఫ్యాక్చరింగ్, అలాగే OSD ఇంజెక్షన్ ప్యాకింగ్, వేర్ హౌస్, అలాగే IPQA, ఇంజనీరింగ్, ఇంకా QC ఈ అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఫ్రెషర్స్ని మాత్రం రిక్రూట్ చేసుకోవట్లేదు. ఇది చూడండి, ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ అంటే ఫార్ములేషన్లో మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. అలాగే ప్యాకింగ్ ఇంకా OSDలో మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. అలాగే వేర్ హౌస్, IPQA, ఇంజనీరింగ్, QC అని ఇలా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. టోటల్గా మనకి 2 to 9 years వరకు ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. అలాగే ఇంజనీరింగ్ ఇంకా QC డిపార్ట్మెంట్కి వచ్చేసి 2 to 7 years ఎక్స్పీరియన్స్ అనేది అడగడం అయితే జరుగుతుంది. మీకు ఈ రిలివెంట్ డిపార్ట్మెంట్స్లో ఎక్స్పీరియన్స్ ఉంది అంటే హైదరాబాద్ లొకేషన్లో ఏదైతే జడ్చర్ల అనే ఏరియా ఉందో ఆ ఏరియాకి వెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. 22nd మే రోజు మార్నింగ్ 9 o'clock నుంచి 3 o'clock వరకు కండక్ట్ అయితే చేస్తున్నారు. లొకేషన్ గురించి మాట్లాడుకుంటే శిల్ప మెడికల్ యూనిట్ 4 జడ్చర్ల, మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్, తెలంగాణ అని చెప్పి ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అదే లొకేషన్లో జాబ్ లొకేషన్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే, ఇక్కడ దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. HRD నెంబర్కి కూడా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. నెంబర్ వచ్చేసి 9963470440 అని చెప్పి కాంటాక్ట్ నెంబర్ అయితే ఉంది. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ శిల్ప మెడికల్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇప్పుడు నెక్స్ట్ డాక్టర్ రెడ్డిస్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, డాక్టర్ రెడ్డిస్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి ఫ్రెషర్స్ని రిక్రూట్ చేయడం కోసం 16th మే రోజు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఆంధ్రప్రదేశ్ విజయనగరంకి దగ్గరలో ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. మనకి విజయనగరంలోనే ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. వర్కింగ్ లొకేషన్ మాత్రం ఆంధ్రప్రదేశ్ ఇంకా మన తెలంగాణ ఏవైతే యూనిట్స్ ఉన్నాయో హైదరాబాద్లో కొన్ని యూనిట్స్ ఉన్నాయి, అలాగే వైజాగ్లో కూడా డాక్టర్ రెడ్డిస్కి సంబంధించిన కొన్ని యూనిట్స్ అనేవి లొకేటెడ్ ఉన్నాయి. ఆ యూనిట్స్లో మనకి ఈ వేకెన్సీని ఫుల్ఫిల్ చేయడం కోసం ఇంటర్వ్యూ కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ మనకి ఇక్కడ చూడండి 16th మే రోజు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సాలరీ విషయానికి వస్తే 2.09 lakhs per annum సాలరీ అనేది మనకి పే అయితే చేస్తున్నారు. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి మహారాజాస్ కాలేజ్, ఫోర్త్ క్యాంపస్, కోటా జంక్షన్, విజయనగరం అని చెప్పి ఈ లొకేషన్లో మనకి విజయనగరంలో మహారాజా కాలేజ్లో మనకి ఇంటర్వ్యూస్ కండక్ట్ అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏముంది అని చెప్పి చూసుకుంటే 18 నుంచి 20 years మధ్యలో మీకు ఏజ్ లిమిట్ ఉండాల్సి ఉంటుంది. అలాగే ఇంటర్మీడియట్లో మీరు MPC కానీ బైపీసీ కానీ పాస్ అవుట్ అయి ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. అలాగే పాస్ అవుట్ ఇయర్స్ కూడా మెన్షన్ చేశారు, 2025 లేదా 2026లో అయితే మీకు పాస్ అవుట్ అయి ఉండాలి. దాంతోపాటు 60% ఆఫ్ పాస్ మార్క్స్ కూడా మీకు వచ్చి ఉండాల్సి ఉంటుంది. అది కూడా చూసుకోండి. నో ఎడ్యుకేషన్ గ్యాప్ అని చెప్పి కూడా మెన్షన్ చేశారు, అది కూడా చూసుకోండి. మీరు ఏదైనా ఒక ఇయర్లో ఫెయిల్ అయ్యి నెక్స్ట్ ఇయర్ సప్లిమెంటరీ రాసిన తర్వాత పాస్ అవుట్ అయ్యారనుకోండి, అలాంటి క్యాండిడేట్స్కి కూడా ఎలిజిబిలిటీ లేదు, అది కూడా చూసుకోండి. ఫ్లూయెంట్ ఇన్ తెలుగు అండ్ ఇంగ్లీష్ అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి బేసిక్ ఇంగ్లీష్ వస్తే సరిపోతుంది. తెలుగులో మాట్లాడగలిగే క్యాండిడేట్స్ అందరూ కూడా మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన క్యాండిడేట్స్ ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే అవ్వచ్చు. మనకి ఇక్కడ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో రిక్రూట్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయితే చేశారు కాబట్టి ABC అంటే మార్నింగ్, అలాగే ఆఫ్టర్నూన్, అలాగే నైట్ షిఫ్ట్లలో కూడా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇంటర్మీడియట్ తర్వాత ఎవరైతే డిగ్రీ చేయాలి అని చెప్పి అనుకుంటున్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి డిగ్రీ చేసే విధంగా కంపెనీనే సపోర్ట్ కూడా చేయడం జరుగుతుంది, అది కూడా చూసుకోండి. ఎవరైతే జాబ్ చేస్తూ డిగ్రీ చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే మంచి అవకాశం ఉంది. వాళ్ళందరూ కూడా ఈ లొకేషన్ ఏదైతే విజయనగరంకి సంబంధించిన లొకేషన్ ఇచ్చారో అక్కడికి వెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. మహారాజాస్ కాలేజ్, విజయనగరం అని చెప్పి ఈ లొకేషన్లో ఇంటర్వ్యూస్ కండక్ట్ అయితే చేస్తున్నారు 16th మే రోజు. ఓకే,
ఇవి ఫ్రెండ్స్ ఈ 3 కంపెనీస్కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా వీటిలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో అడగండి, అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. మీరు డౌట్ అడుగుతున్నప్పుడు మాత్రం కంపెనీ నేమ్ కూడా మెన్షన్ చేయండి, నాకు కాస్త ఈజీగా ఉంటుంది. ఓకే, మళ్ళీ నెక్స్ట్